మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ఉదయకాల వాక్య ధ్యానమును వీక్షిస్తున్న విశ్వాసులకు, సంఘమునకు, సేవకులకు, సకల పరిశుద్ధులకు దేవుని కృపయు, దేవుని సమాధానం, ఆయన మందిరంలోని దీవెన మీకును మీ కుటుంబములకు కలుగునుగాక. ఆమె. ఉదయకాల వాక్య ధ్యానం కీర్తనల గ్రంథము 62వ అధ్యాయము 8వ వచనమును ధ్యానం చేసుకుందాం. కీర్తనల గ్రంథము 62వ అధ్యాయం 8వ వచనం. జనులారా, ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మిక ఉంచుడి, ఆయన సన్నిధిని మీ హృదయములు కుమ్మరించుడి, దేవుడు మనకు ఆశ్రయం. దావీదు కీర్తన దేవుని సన్నిధిని గురించి అతని కలిగి ఉన్న మక్కువ చేత దేవుని సన్నిధిలో కలుగు సంపూర్ణ సంతోషము, ఆనందమును పొందుకున్నవాడై దేవునికి తగిన మహిమ చెల్లించువాడుగా, నా ప్రాణమా దేవుని నమ్ముకొని మౌనముగా ఉండుము. 5వ వచనంలో, ఆయన వలననే నాకు నిరీక్షణ కలుగుచు. ఆయనే మన నిరీక్షణకు కర్త. మనం ఆశించిన దానిని ఆయన సన్నిధిలో వెతికి, ఆయన సన్నిధిని ప్రవేశించి, మన హృదయములను కృమ్మరించి, మన ఆత్మను కృమ్మరించి, మనం నిరీక్షణతో కనిపెట్టుకొని, ఆ నిరీక్షణకు ఆధారమైన నమ్మకము, విశ్వాసముతో కూడిన ఆత్మతో మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు దీవెనలు మనకు కృమ్మరిస్తాడు. మన హృదయంలో కృమ్మరించిన ఆశగల ప్రాణమును తృప్తిపరుస్తాడు. ఆయన సన్నిధిలో సంతృప్తి ఉంది, ఆయన సన్నిధిలో సమాధానం దొరుకుతుంది, ఆయన సన్నిధిలో హృదయ ఆనందము దొరుకుతుంది, ఆయన సన్నిధిలో మనకు సంపూర్ణ సంతోషం దొరుకుతుంది. నీ అంగలార్పును నాట్యముగా మారుస్తాడు, నీ గోనెపట్టును విడిపించి సంతోష వస్త్రం ధరింపజేస్తాడు. ఎప్పుడు అంటే మనం ఆయన కొరకు కనిపెట్టుకుని ఉంటాడు. కాబట్టి ఆయన వలననే నాకు నిరీక్షణ కలుగుతుంది. ఆయన ఉన్నాడనే నిరీక్షణ, ఆయన ఏం చేయగలడు అనే నమ్మకముతో, విశ్వాసముతో కలుగు నిరీక్షణ. ఆయన సర్వశక్తి గల దేవుడు, సర్వశక్తిమంతుడు, ఆయనకు అసాధ్యమైనది ఏది అని నమ్ముట చేత నీకు కలుగు నిరీక్షణ అయి ఉన్నది. ఆ నిరీక్షణ అనగా ఎదురు చూచుట. రోమపత్రిక 8వ అధ్యాయం 25వ వచనంలో, కనిపెట్టుకుని దాని కొరకు మనం ఎలాగ ఎదురు చూస్తామో, ఆయన తప్పక మనకు సహాయం చేస్తాడన్న నిరీక్షణ, ఆయన చేయగల సమర్థుడని రూఢిగా విశ్వసించుట వలన పొందు నిరీక్షణ శ్రేష్టమైన నిరీక్షణ అని దేవుని వాక్యంలో, జీవముతో కూడిన నిరీక్షణ అని పేతురు భక్తుడు అంటారు, మొదటి పేతురు పత్రిక. కాబట్టి రోమాపత్రిక ఆ నిరీక్షణ గురించి మాట్లాడుతూ 8వ అధ్యాయము 24వ వచనంలో, ఎలాగనగా మనం నిరీక్షణ కలిగిన వారమే రక్షింపబడ్డాం. నిరీక్షింపబడినది కనుబడినప్పుడు నిరీక్షణతో పని ఉండదు. తాను చూచున్న దాని కొరకు ఎవడు నిరీక్షించను? మనము చూడని దాని కొరకు నిరీక్షించినట్లా ఓపికతో దాని కొరకు కనిపెట్టుదుము అంటున్నాం. కాబట్టి ఆయనే మన నిరీక్షణ అయి, ఆయన వల్లనే మనకు నిరీక్షణ కలుగుతూ ఉంది. ఆ తర్వాత ఆయనే నా ఆశ్రయదుర్గము, నా రక్షణ ఆధారం అంటాడు. 62వ కీర్తన 6వ వచనం. నా ఎత్తైన కోట ఆయనే, నేను కదిలింపబడను. నా రక్షణకు, నా మహిమకు దేవుడే ఆధారము, నా బలమైన ఆశ్రయదుర్గము, నా ఆశ్రయము దేవుని అందే ఉన్నది. కాబట్టి జనులారా, ఎల్లప్పుడూ మనకు సమయం దొరికినప్పుడు మాత్రమే కాక ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మిక ఉంచి ఆయన సన్నిధికి వచ్చి మీ హృదయమును కుమ్మరించండి. ఎందుకనగా ఆయన మనకు ఆశ్రయం. ఆ ఆశ్రయముగా ఉన్న దేవుడు మన ప్రాణము దేవుని నమ్ముకొని మౌనముగా ఉండిన ఎడల అనే మాట అక్కడ 1వ వచనం 62వ అధ్యాయంలో రాయబడి ఉన్నది. మౌనముగా ఉండుట అనే మాటకు అర్థము ఏమిటంటే స్తుతులు చెల్లించుటయే. సియోనులో మౌనముగా ఉండుట. 65వ కీర్తన 1వ వచనంలో, దేవా సియోనులో మౌనముగా ఉంటే నీకు స్తుతి చెల్లించుట, నీకు మొక్కుబడి చెల్లింపవలసి ఉన్నది. ప్రార్థన ఆలకించువాడ సర్వ శరీరులు నీ యొద్దకు వస్తారు. సియోనులో మౌనముగా ఉండుట అనే మాటకు అర్థము సియోను గురించి మనకు కలిగే మేలు, ఆయన సన్నిధి అక్కడ ఉన్నది. సియోనులో 132వ అధ్యాయంలో ఇలాగ దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది.
13వ వచనంలో యెహోవా సియోనును ఏర్పరచుకొని ఉన్నాడు. అంటే దేవుని సన్నిధి సియోనులో దావీదు పొందిన మేలులు, దావీదుకు కలిగిన ఆశ్రయము, దావీదుకు కలిగి ఉన్న నిరీక్షణను బట్టి పొందుకున్న హృదయానందము సియోనులో నుండి ఆయన ప్రార్థన దేవుడు ఆలకించుట ద్వారా నీవు నా ప్రాణమాన దేవుని నమ్ముకొని మౌనంగా ఉండము, ఆయన వలన నాకు రక్షణ కలుగుతున్నది. 62వ కీర్తన 1వ వచనంలో ఆయన నా ఆశ్రయదుర్గము, ఆయన నా రక్షణకర్త, ఎత్తైన నా కోట ఆయన, నేను అంతగా కదిలింపబడను అంటాడు. కాబట్టి మనుషులైతే తమ నోటితో శుభవచనం పలుకుతారు, అంతరంగంలో దూషిస్తారని 4వ వచనంలో రాయబడి. అందువలన నీవు దేవుని నమ్ముకొని మౌనంగా ఉండు. కాబట్టి మౌనంగా ఉండటానికి స్తుతులు చెల్లించాలి. 65వ కీర్తన 1వ వచనం ఆ సియోను ఆయన ఏర్పరచుకున్నాడు. ఆ తర్వాత తనకు నివాస స్థలంగా దాన్ని కోరుకొని ఉన్నాడు. 132వ కీర్తన 13వ వచనంలో ఇది నేను కోరిన స్థానము, ఇది నిత్యము నాకు విశ్రమ స్థానముగా ఉండను, ఇక్కడనే నేను నివసించేదను అంటూ ఉన్నాను. అందుకే సియోనులో అనే మాట, నా ప్రాణమా దేవుని నమ్ముకొని మౌనం, స్తుతులు చెల్లించుట, నమ్ముకొని మౌనముగా ఉండుట, నిరీక్షణతో ఎదురు చూచుట, కనిపెట్టుకొని ఉండుట, తేరు చూచుట, నా దేవా ఎప్పుడు నీవు నన్ను కరుణిస్తావో అని 119వ కీర్తనలో భక్తుడైన దావీదు చేసిన ప్రార్థన ఇలాగూ 81, 82 వచనాల్లో 82వ వచనం, నన్ను ఎప్పుడు ఆదరించదవో, నా కన్నులు నీవిచ్చిన మాట కొరకు కనిపెట్టి క్షీణించుచున్నవి ప్రభువా, నా కన్నులు నీవిచ్చిన మాట కొరకు కనిపెట్టి క్షీణించుచున్నది ప్రభువా అని చెప్పి అన్న మాటకు అర్థం అక్కడ భక్తుడైన దావీదు కీర్తనల గ్రంథంలో చాలా చక్కగా కేవలము మౌనంగా ఉండి ఆయన కొరకు ఎదురుచూచేవాడుగా ఉన్నాడు. ఆయన కన్నులు దేవుని మాట కొరకు కనిపెట్టుకొని క్షీణిస్తూ ఉన్న మాటకు అర్థం 69వ కీర్తన 3వ వచనంలో, నేను మొర్రపెట్టుట చేత అలసి ఉన్నాను, నా గొంతుకు ఎండుకుపోయాను, నా దేవుని కొరకు కనిపెట్టుట చేత నా కన్నులు క్షీణించిపోయాను, నన్ను ఎప్పుడు ఆదరిస్తావు తండ్రి నేను మనం ప్రార్థన చేయాలి. నీ కష్టంలోను, శోధంలోను, ఇబ్బందులోను, సంతోషంలోను, ఆనందంలోను నువ్వు తప్పక దేవుడు నీకు ఆయన ఆరాధించుటకు ఆయన అనుగ్రహించిన సమయమున ఆయన సన్నిధికి వచ్చి ప్రతిదీ ఆయన చెప్పుకొనుటకు, ఆయన ప్రార్థించుటకు, ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు, నువ్వు నిరీక్షణతో నీ నిరీక్షణను బలపరుచుకోవటానికి, నీ విశ్వాసమును రూఢిపరుచుకోవటానికి, నీ విశ్వాసం వృద్ధి పొందించుకోవటానికి, నీ ప్రార్థనను సఫలం చేసుకోవటానికి ఆయన సన్నిధికి వచ్చి, దావీదు భక్తుడు కూడా ప్రతి విషయంలో దేవుని సన్నిధికి పోయి ఆయన మందిరంలోకి పోయి ప్రార్థన చేశాడు. హిజ్కియా కూడా దేవుని సన్నిధికి వచ్చి ఆ సన్హరీబు పంపిన ఉత్తరమును అక్కడ పరిచి ఆయన సమస్యను చెప్పుకున్నప్పుడు దేవుడు కరుణించి సమాధాన స్థితిని నెమ్మదిని దయచేశాడు. అందుకు ఆయన సన్నిధికి రావాలి, ఆయన సన్నిధిని మన హృదయంలో కృమ్మరించాలి. మన ప్రాణబాధల గురించి, మన మనోవేదనలను బట్టి దేవునికి ప్రార్థన చేసినప్పుడు ఆయన తప్పక మనల్ని కరుణించి దేవుడు. అంత మాత్రమే కాక నీవు పొందుకున్న దాన్ని బట్టి దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తావో లేదో అది దేవుడు నేను కనిపెట్టి చూస్తూ, నీవు కనిపెట్టి చూచుట ద్వారా, కనిపెట్టి ఎదురు చూచుట ద్వారా పొందుకున్న మేలును బట్టి నీవు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నావో లేదో ఆయన సన్నిధికి వచ్చి అని దేవుడు కనిపెట్టి చూస్తూ ఉంటాడు, దృష్టిస్తూ ఉంటాడు, పరిశీలిస్తూ ఉంటాడు, పరీక్షిస్తూ ఉంటాడు. కాబట్టి సియోనులో, అందుకే కీర్తనల గ్రంథము 76వ అధ్యాయంలో ఆ సియోనులో ఏముందంట, యూదాలో దేవుడు ప్రసిద్ధుడు, 1వ ఇశ్రాయేల్లో ఆయన నామం గొప్పది, యెరూషలేములో ఆయన గుడారం ఉన్నది, సియోనులో ఆయన ఆలయం ఉన్నది. కాబట్టి ఆయన ఆలయంలోకి వచ్చి ప్రార్థించినప్పుడు కీర్తనల గ్రంథం 20వ అధ్యాయంలోని మేలులన్నీ ఏం చేస్తాడంట, ఆపత్కాలమందు యెహోవా నీవు మొర్రపెట్టగా యెహోవా నీకు ఉత్తరమిచ్చును, యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించును, పరిశుద్ధ స్థలంలో నుండి నీకు సహాయం. ఆ పరిశుద్ధ స్థలం ఏమిటి? సియోనులో నుండి నిన్ను ఆదుకుంటాడు. కాబట్టి క్రీస్తునందు ప్రియ దేవుని సంగమా విశ్వాసులారా, ఈ వీడియో ద్వారా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరు ఆయన ఈ నైవేద్యం నుండి జ్ఞాపకం చేసుకోవాలంటే ఆయన సన్నిధికి రావాలి, నీ హృదయమును కృమ్మరించాలి, నిరీక్షణతో, ఆయన అనుగ్రహించిన విశ్వాసంతో కూడిన నిరీక్షణతో, ఆయన అనుగ్రహించిన విశ్వాసంతో కూడిన రక్షణను పొందుకున్న వారమై, ఎదురుచూచువారముగా, తేరుచూచువారముగా, కనిపెట్టువారముగా, అడుగువారముగా, ఆయన సన్నిధిని వెతుకువారముగా, తట్టువారముగా మనం ఉండి మాటి మాటికి గోజాడువారముగా, ఎల్లప్పుడూ ప్రార్థించేవారముగా, ఎల్లప్పుడూ ఆయన నామందు నమ్మికించేవారముగా ఉండినప్పుడు దేవుడు మన ప్రార్థన ఆలకించి
మనకు సహాయం. అందుకే ఏమంటాడు, సియోన్లో నుండి నేను ఆదుకుంటాడు, ఆయన పరిశుద్ధ స్థలమైన ఈ మందిరంలో నుండి నీకు సహాయము దయచేసి నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తు సఫలపరిచి అన్నిటికంటే ముఖ్యంగా నీ ప్రార్థన ఆయన సఫలపరుస్తాడు. కీర్తనల గ్రంథంలో 18వ అధ్యాయం 6వ వచనం, నా శ్రమల్లో నేను యెహోవాకు మొరపెట్టుకొని నా దేవునికి ప్రార్థన చేసేదని ఆయన తన ఆలయంలో నా ప్రార్థన అంగీకరించను, నా మొర ఆయన సన్నిధిని చేరి ఆయన చెవులో జొచ్చను అని దేవుని వాక్యం. కాబట్టి మనం ఒక ఆశ తప్పన ఆయన సన్నిధిని కనబడాలి. 27వ కీర్తనలో అంటాడు, ఆయన నీ సన్నిధికి వచ్చి ప్రభువా నేను ఒక కోరిక కోరుకున్నాను, నీ సన్నిధికి వచ్చి నీ ప్రసన్నతను చూచుటకు నీ ఆలయంలో ధ్యానించుటకు 27:4 వచనంలో నా జీవితకాలం అంతా నేను యెహోవా మందిరంలో నివసింపగోరుచున్నాను అంటాడు. ఎప్పుడైతే నువ్వు అలాంటి ఆశ కలిగి ఉంటావో 23వ అధ్యాయం కీర్తన గ్రంథం 6వ వచనం, నీవు బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములు నీ వంటూ వచ్చును, ఎందుకనగా చిరకాలం నేను యెహోవా మందిరంలో నివాసము చేయగోరుచున్నానని దేవుని వాక్యంలో రాయబడింది. కాబట్టి మనం ఆయన కృప కొరకు కనిపెట్టేవారు, నిరీక్షణతో ఎదురు చూచేవారు. మన నిరీక్షణకు కర్త, సమాధానకర్త, రక్షణకర్త అని అపోస్తలుడైన పౌలు గారు రోమా పత్రికలో రాసి. కాబట్టి ఆ నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అబ్రహాము నిరీక్షణ కలిగి ముందుకు వెళ్ళాడు. రోమాపత్రిక 4వ అధ్యాయం 18వ వచనం. 20వ వచనంలో నిరీక్షణ కలిగి విశ్వాసముతో దేవుణ్ణి మహింపరిచి వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని రూఢిగా విశ్వసించి ఆ విశ్వాసం వలన బలము పొంది ఆయన సమర్థుడని విశ్వసించి ఆయన యొద్దకు వచ్చి తన అవిశ్వాసమును బాగు చేసుకొని తన అపనమ్మకమును బాగు చేసుకొని దేవుని సన్నిధిలో నిందారహితుడుగా నిరీక్షణతో కూడిన ఆత్మతో, విశ్వాసంతో కూడిన ఆత్మతో, జీవముతో కూడిన ఆత్మతో, నిరీక్షణతో, జీవప్రదమైన నిరీక్షణ, శ్రేష్టమైన నిరీక్షణతో ఎదురు చూస్తూ అబ్రహాము నిరీక్షణకు ఆధారం లేనప్పుడు దేవుని మాట చొప్పున ముందుకు కొనసాగాడు. అందుకు ఆశ అన్ని విషయంలో ఆదికాండం 24వ అధ్యాయం 2వ వచనం 1వ వచనంలో 2వ వచనం అన్ని విషయంలో దేవుడు అతన్ని ఆశీర్వదించి అతనికి కలగబోవు ప్రతి ఆశీర్వాదమును దేవుడు తన వాక్కు ద్వారా బయలుపరిచి ఆ వాక్కును నమ్ముట ద్వారా అది అతనికి నీతిగా ఎంచబడుట ద్వారా అతడు దేవుని యందు విశ్వాసం ఉంచి వాగ్దానం చేసిన వాడు దేవుడు నమ్మదగిన వాడని దేవుని మహింపరిచేవాడుగా ఉన్నట్లు నిరీక్షణతో ఎదురు చూసేట మన నిరీక్షణకు కర్త, సమాధానకర్త అని యేసుక్రీస్తు ప్రభు నామమందు విశ్వాసం ఉంచి మనం ఎదురు చూసినప్పుడు ఆయన సన్నిధికి వచ్చి ప్రతిదీ మన ప్రార్థనాపూర్వకంగా ఆయన వేడుకున్నప్పుడు ఆయన నిన్ను ఆదుకుంటాడు, నీ ప్రార్థన సఫలం చేస్తాడు, సిద్ధింపచేస్తాడు. ఆ నిరీక్షణ ఫలమును దేవుడు నీకు అనుగ్రహించి నీ ప్రార్థనకు ప్రతిఫలము దయచే దేవుడై ఉన్నాడని దేవుని వాక్యంలో రాయబడి. అందుకే రోమాపత్రిక 15వ అధ్యాయము 13వ వచనములో మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గలవారగుటకు నిరీక్షణకర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందంతో సమాధానంతో మిమ్మును నింపునుగాక ఆమేన్ అని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. అందువల్ల అటువంటి నిరీక్షణకు ఆధారమైన మనం చదువుకున్న వాక్య భాగంలో కీర్తనల గ్రంథంలో ఆయన సన్నిధికి వచ్చి నీకు అవసరమైనది, నీవు దేని గురించి అయితే ప్రార్థన చేస్తున్నావు, దేని గురించి అయితే వేడుకొంచున్నావు, ప్రతి నిత్యము దేవుని కృప కొరకు కనిపెట్టుకుని ఆయన వైపు చూస్తూ ఆయనకు స్తుతులు చెల్లిస్తూ స్తుత్యాగము ద్వారా ఆయన మహింపరిచి మేలులు పొందుకోవాలని ఉదయకాల సమయ దేవుడు మనకు అట్టి నిరీక్షణను, జీవప్రదమైన నిరీక్షణ, జీవముతో కూడా నిరీక్షణను, శ్రేష్టమైన నిరీక్షణ దేవుడు మీకు అనుగ్రహించి ఆ నిరీక్షణ ద్వారా దేవుడు మీ ప్రార్థనలు సఫలపరిచి మీ ఎదురుచూచి వాటిని కనిపెట్టుకొని ప్రార్థించి వాటిని అనుగ్రహించి మిమ్మల్ని మీ కుటుంబములను బిడ్డలను ఆశీర్వదించను గాక. ప్రభువానికి స్తోత్రాలు. అవును తండ్రి, నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషంతో నీ సన్నిధిని వెతుకుటకు, నీ సన్నిధిని వెతుకుచు నిరీక్షణతో కూడిన ఆత్మతో, విశ్వాసంతో కూడిన ఆత్మతో మేము వచ్చి ప్రార్థించుకొని మీ నామం మహింపరిచి నీవు తప్పక వాగ్దానం నెరవేర్చి దేవుడు అని రూఢిగా విశ్వసించి ఆ విశ్వాసం ద్వారా మీరు అనుగ్రహించు మీ చిత్తమును మేము పొందుకొని మా ప్రార్థన సఫలపరుచుకునే భాగ్యం ప్రతి ఒక్కరికి రేపటి దినాన ఆదివారం ఉన్న ప్రభా మీ సన్నిధికి వచ్చి మిమ్మల్ని ఆరాధించి స్తుతించి మేలులు పొందుకునే భాగ్యం దయచేయమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామం మీ మందిరములోని దీవులతో నింపుమని ప్రార్థన చేయించున్నాం తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధ ఆత్మనిత్య ఆదరణ సహవాసం
కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యందు, ఆయన చిత్తము నెరవేర్చుట యందు, నిరీక్షణతో కూడిన ఆత్మతో, విశ్వాసంతో కూడిన ఆత్మతో దేవుని సన్నిధికి వచ్చి సంతోషానందములు గలవారై తిరిగి మీరు వెళ్ళినట్లు గల దేవుని కృప మీకు అనుగ్రహింపబడి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. దేవుడు మిమ్మల్ని దీవించి కృపాక్షయంతో ఆశీర్వదించును గాక. ఆమె.